ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. కేంద్రం నుంచి అయితే రైతులకు గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. ముఖ్యంగా యంత్రాలపైన సబ్సిడీ అయితే అందిస్తున్నారనమాట. సో ఈ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారు కూడా తెలుసుకుంటారన్నమాట. వీళ్ళకి వెళ్ళిపోదాం. వ్యవసాయ యంత్రీకరణకు సంబంధించినటువంటి పరికరాలు సబ్సిడీ సంబంధించి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అంటే ముఖ్యంగా తెలియడం జరిగిందనమాట. వ్యవసాయ యాంత్రీకరణలో స్పామ్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి 2025 సంవత్సర పథకం కింద 2822 బ్యాటరీలు మాన్యువల్ ఆపరేటర్ స్ప్రేయర్లు అయితే ఉన్నాయన్నమాట. 481 పవర్ స్ప్రేయర్ ఉన్నాయి, 188 రొటవేటర్లు ఉన్నాయి, 32 కంపెర్టిలైజర్, 212 డిస్కో హీరో, ఇక అదేవిధంగా కల్టివేటర్లు, హేజీ వీల్స్, డ్రిల్లర్లు, రొటవేటర్లు కావచ్చు, ఇక బండ్ ఫార్మర్, 25 పవర్ టిల్లర్లు, అదేవిధంగా 29 ఇక ఇవన్నీ కూడా ఇతరతర పరికరాలు అయితే యంత్రాలను వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. కరీంనగర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ముఖ్యంగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందుకు సంబంధించి ఏఈఓ అంటారు కాబట్టి. సో ఇక చిన్న సన్నకారు మహిళలకు అదేవిధంగా ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి 50% సబ్సిడీ, ఇతర రైతులకు 40% సబ్సిడీ అయితే ఇస్తారన్నమాట. ఈ యంత్రాలపైన ఆసక్తిగా ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా అప్లికేషన్ ఫామ్తో పాటు మన దగ్గర 2 ఫోటోలు అయితే ఉండాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కావచ్చు, ట్రాక్టర్ కావాలంటే ఆర్సీ, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం, చిన్న సన్నకారు రైతులు పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో కానీ మండల వ్యవసాయాధికారులు కానీ సెప్టెంబర్ 6 లోపు, వచ్చే నెల 6 లోపు తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఒకవేళ ఫామ్ సంబంధించి ఆసక్తి గల మీ సేవలు లేదంటే జిరాక్స్ సెంటర్లో కావచ్చు కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి మండల ఆఫీసు దగ్గర అయితే ఇస్తారనమాట. సో తప్పనిసరి తెలుసుకోండి. ఇక ఆసక్తి గల వారు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి.